హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించి ముఖ్యంగా ఇది ప్రస్తుతం ఇది ఒక ఇబ్బందికరంగా మారిపోయింది. ఎవరికంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరంటే 2011కు ముందు ఎవరైతే రిక్రూట్ అయ్యి ఉన్నారో టీచర్లు వాళ్ళు ఎవరు టెట్ రాయలేదు. కాబట్టి ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం అయితే వచ్చే 2 సంవత్సరాల్లో కూడా టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వారంతా కూడా సర్వీస్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా టెట్ రాసి టెట్ క్వాలిఫై కావాలి. లేకపోతే కంపల్సరిగా వాళ్ళు తమ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకని అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏంటంటే అభ్యర్థులు 2011 ఎందుకంటే 2011 నుంచి టెట్ జరుగుతుంది. 2011కు ముందు టెట్ లేదు. 2011 జులై నుంచి టెట్ ఉంది. అంతకుముందు టెట్ లేదు. 2011 జులైకి ముందు ఎవరైతే టీచర్స్ కానీ రిక్రూట్ అయ్యారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వచ్చే 2 సంవత్సరాల్లో టెట్ క్వాలిఫై కావాలి. అది కూడా 5 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నవాళ్ళు అయితే అవసరం లేదు. 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి రిటైర్ అయిపోయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవసరం లేదు. అంతేగా ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా ప్రమోషన్ పొందాలంటే మాత్రం కంపల్సరీగా టెట్ రాయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు 5 సంవత్సరాల మించి సర్వీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళంతా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది అనమాట. టెట్ రాయకపోతే 2 సంవత్సరాల్లో కనుక టెట్ క్లియర్ చేసుకోకపోతే తప్పనిసరిగా అభ్యర్థులు ఇంటికి వెళ్లాల్సిందే. టీచర్లంతా కూడా ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో చేసి ఉంటారు, 10 సంవత్సరాలు చేసి ఉంటారు, 15 సంవత్సరాలు చేసి ఉంటారు, కానీ టెట్ వచ్చే 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్నటువంటి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ప్రకారం అయితే అదే జరుగుద్ది. అయితే దాని మీద రివ్యూ పిటిషన్ అనేది వేయడం జరిగింది కొంతమంది టీచర్ సంఘాల వాళ్ళు. ఇక్కడ గమనించండి ఒకసారి, టెట్పై మళ్ళీ సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఎస్టీఎఫ్ అంటే ఏంటి, ఉపాధ్యాయ అర్హత పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే అంటే నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి రవి పేరుతో న్యాయవాది సుభాష్ చంద్రన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఇక్కడ గమనించండి, 2009 మనకు అప్పుడు ఏమొచ్చింది, ఆర్టీఈ యాక్ట్ విద్యా హక్కు చట్టం వచ్చింది కదా, దాని తర్వాత వచ్చిన తర్వాత నియమితులైనటువంటి టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరిగా తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాలి. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇచ్చి పంపివేయండి అని సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తమిళనాడుకు సంబంధించిన కేసు విషయంలో జస్టిస్ దీపాకర్ దత్తా అలాగే జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఎస్టీఎఫ్ఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అలాగే సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా 25 ఈ యొక్క తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపబోతుంది. కాబట్టి కేంద్రం ఎస్టీఎఫ్ మరి ఎన్సిటిఈతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని మరి ఎస్టీఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకటనలో పేర్కొనడం జరిగిందనమాట. ఇంచుమించు దేశవ్యాప్తంగా ఒక 25 లక్షల మంది టీచర్లు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే టీచర్లు నియమితయ్యారో వారంతా తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలి. లేదంటే వచ్చే 2 సంవత్సరాలు వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నావో అవన్నీ ఇచ్చేసి ఇంటికి పంపించమని చెప్పేసి ఒక రకంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.